చిన్న జర్రండి కొంచెం మీరు సల్బాయి ఎందుకు చూస్తారు మీరు అందరూ మేడం 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 మేము 5 మెంబర్స్ కలెక్టర్ కూడా మేడం పోలీస్ బందోబస్తు రావాలి వచ్చి మేడం మా ఊరికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో మీటింగ్ పెట్టింది కలెక్టర్. ఆడికి రైతులు ఊళ్ళో వచ్చి ధర్నా చేస్తాం. నేను కూడా పోలే అనుకో ధర్నా చేస్తాం. చేస్తే ఒక సురేష్ అనే వ్యక్తి ఆడ పోయి కలెక్టర్ మాట్లాడి మా ఊళ్ళోకి రండి సార్ అన్నాడు. అన్నప్పుడు ఇంతకుముందు 10 అటాక్ అయింది కదా మేడం కాంగ్రెస్ అధ్యక్షుడు మీద. అప్పుడు కలెక్టర్ వచ్చినట్టు వచ్చి ఆయన తీసుకొని పోయినప్పుడు ఇంత లొల్లి భూములు పోతున్నాయి అల్లరి చేస్తారని చెప్పి ఒక 100 మంది పోలీసులను పెట్టుకుని ఆయన ఇంకా రావచ్చు కదా వచ్చి చేస్తే అయిపోయాయి కదా. ఒక్కడే వచ్చేటి కల్లా అంతా ఎవరి చేత చెప్పు వచ్చి 20 కల్లా ఆవేశం 20 కల్లా ఇక ఒక బ్యాగర్ యాదవ్ ఉన్నాడు మా ఊపిలాడే వానికి తల్లిదండ్రులు ఎవరు వేస్ట్ వాడు ఇంత రాయేసుకుని కర్మేసుకుని పెట్టిన జిల్లా కానీ వాడు తాయి వానికి భూమి లేదు ఏమీ లేదు అవర టైపు లొల్లిలా వాడు ఓ రాయి తాయిండు ఓ రాయి అదిలో పోయి కర్మేసిండు వాని మీద యాక్టివ్. ఇప్పుడు వేయని వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ వీడియోలో లేని వాళ్ళని ఎందుకు తెచ్చారు మేడం? ఆయన అంటే ఏషిళ్ళు తీసుకొచ్చి ఈ ఇష్యూ చేస్తే ఒక సురేష్ అనే వ్యక్తి ఆడ పోయి కలెక్టర్ మాట్లాడి మా ఊళ్ళోకి రండి సార్ అన్నాడు. అన్నప్పుడు ఇంతకుముందు 10 అటాక్ అయింది కదా మేడం కాంగ్రెస్ అధ్యక్షుడి మీద. అప్పుడు కలెక్టర్ వచ్చినట్టు వచ్చి ఆయన తీసుకొని పోయినప్పుడు ఇంత లొల్లి భూములు పోతున్నాయి అల్లరి చేస్తారని చెప్పి ఒక 100 మంది పోలీసులను పెట్టుకుని ఆయన ఇంకా రావచ్చు కదా వచ్చి చేస్తే అయిపోయాయి కదా. ఒక్కడే వచ్చేటి కల్లా అంతా ఎవరి చేత చెప్పు వచ్చి 20 కల్లా ఆవేశం 20 కల్లా ఇక ఒక బ్యాగర్ యాదవ్ ఉన్నాడు మా ఊపిలాడే వాడికి తల్లిదండ్రులు ఎవరు వేస్ట్ వాడు ఇంత రాయేసుకుని కర్మేసుకుని పెట్టిన జిల్లా కానీ వాడు తాయి వానికి భూమి లేదు ఏమీ లేదు అవర టైపు లొల్లిలా వాడు ఓ రాయి తాయిండు ఓ రాయి అదిలో పోయి కర్మేసిండు వాని మీద యాక్టివ్. ఇప్పుడు వేయని వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ వీడియోలో లేని వాళ్ళని ఎందుకు తెచ్చారు మేడం? ఆయన అంటే ఏషిళ్ళు తీసుకొచ్చి ఈ ఇష్యూ మేడం చిన్నది నా వరకైతే చిన్నది దాని రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా అయిపోయింది. కాదు మేడం ఇప్పుడు ఊరు కంపైంది. ఈయన సురేష్ అనే వ్యక్తి 42 సార్లు ఫోన్ చేసి ఆయనకు పని చేయకూడదు సురేష్కు టీవీలో చూడంగా మేము 42 సార్లు ఆయన మేడం ఆయన హైలైట్ గారికి మేడం సురేష్ చూడంగా హైలైట్ గారికి పోయి చెప్పిండాము కానీ ఆయన చేసిండు కానీ ఇప్పుడు ఈ బతికేటోళ్ళది కష్టమైంది. సురేష్ హైదరాబాద్ ఉంటాడు ఎక్కువ. ఇప్పుడు అయ్యో మేడం పంచాయత్ సెక్రటరీ మేడం వీళ్ళ భార్య హైదరాబాద్ ఆయన డ్యూటీకి పోయి వచ్చి ఆయన మీకైతే వీళ్ళ బావ చేసిండు దాడి తీసుకొచ్చి ఎట్లా ఉంది మేడం ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పింది మొన్న కేటీఆర్ గారు బావమర్ది విషయంలో కూడా అట్లే చెప్పారు. ఒక అతను విజయ్ గారిని నేను తీసుకొచ్చి మాకేదో డ్రగ్స్ ఇచ్చిండని చెప్పిపించాడు. తర్వాత నెక్స్ట్ వచ్చి ఆయన ఏం చెప్పాడు అసలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు హరిప్రియ గారు చెప్పినట్టు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిల్చొని ప్రశ్నించడమే నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారు చేసిన తప్ప
మీరు ప్రజలను పట్టించుకోకుండా ఈరోజు వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి సేవలు అందించిన పార్టీగా 5 సంవత్సరాలు నరేందర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితులలో ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడతారండి. వాళ్ళ పక్షాన సమస్య వింటారు, వాళ్ళ పక్షాన గొంతుకై వింటారు. ప్రభుత్వం చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దాని గురించి ఈరోజు ప్రశ్నించిండ్రు అనే ఒకే ఒక నెపంతో ఏం తప్పు చేశారండి రైతులు? ఈరోజు మా భూమి ఇయ్యమన్నారు. మా భూమి ఇయ్యమన్నప్పుడు తీసుకొచ్చి పెట్టారు. ఒకటి అడిగారు, ఇప్పుడు అక్కడ చదువు రాకపోయినా ఒక పెద్ద ఆయన ఒక మాట అడిగాడు. ఏమడిగాడు? కలెక్టర్ గారు వస్తున్నప్పుడు, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు, 6-7 నెలల నుండి విషయం రగులుతున్నప్పుడు, మేము భూములు ఇవ్వమని స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు మరి పోలీస్ హెల్ప్ లేకుండా ఎందుకు వచ్చారు మా ఊళ్ళకి అని అడుగుతున్నాడు. వాస్తవమే కదా? ఎక్కడైనా కూడా ల్యాండ్ అక్విజిషన్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఈరోజు పోలీస్ ఫెయిల్యూర్ని, ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ మీద నింద నెపం నెట్టేస్తున్నారు తప్పిస్తే నిజంగా అక్కడ ఉన్న ప్రజలకు మాట్లాడాలా, ప్రజల గురించి మాట్లాడాలి. అవును, ప్రజలందరూ ఈరోజు ఓట్లేస్తున్నారు కదా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది కదా, ఎందుకు ఒక్క మాట మాట్లాడలేకపోతున్నాడు? మీకు భరోసా ఇస్తాను, మీరు ఆందోళన చెందకండి అని నీకు ఓట్లేసిన నీ ప్రజలకు ఎందుకు మాట ఇవ్వలేకపోతున్నావు? కానీ దాని వెనుక కుట్ర ఉంది, కుట్ర వెనుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్తున్నావు. అంత తీరిక ఉంది మీకు. కానీ మీకు ఓట్లేసిన వాళ్ళకు భరోసా ఇస్తా, ధైర్యంగా ఉండండి, నేనున్నా చూసుకుంటాను, ధైర్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరా? వాళ్ళు చేసిన తప్పేంటి? మేము భూమి ఇయ్యము అంటున్నారు. భూమి ఇయ్యమన్నప్పుడు వాళ్ళ బ్రతుకే భూమి, ప్రాణంతో సమానంగా భూమిని చూసుకుంటారు. భూమి ఇయ్యమన్నప్పుడు జబర్దస్త్గా దౌర్జన్యం చేసి వాళ్ళ భూమి లాక్కోవడం ఒకటైతే, వాళ్ళకి ఈరోజు ఓట్లేసిన వాళ్ళను ఈరోజు జైలు కటకటాలు ఊచలు లెక్క పెట్టిస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామంలో ఎవరైనా ఉండాలంటే భయంతో వణికిపోతున్నారు, రాత్రి ఎప్పుడు ఎవరు వస్తారో ఏం చేస్తారని. మరి అంత భయాందోళన నీకు ఓట్లేసిన నీ ప్రాంతంలో ప్రజలుంటే ఎక్కడున్నారండి రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. మీ బాధ్యత కాదా ఇక్కడ అడగాల్సిన బాధ్యత? భరోసా ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఎమ్మెల్యేలుగా మా నియోజకవర్గంలో ఏమన్నా అయితే రాత్రి ఏదైనా గొడవ అయిందంటే పొద్దున 6 గంటల వరకు మేము ఉంటాం. సరే, మీరు ముఖ్యమంత్రి గారు, మీరు రాలేకపోతారు, కానీ కనీసం మాట వరుసగా ఒక మాట చెప్తలేరు కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి. నీ కోట్లేసి గెలిపించిన పాపానికి వీళ్ళని తీసుకెళ్ళి జైలు వేస్తారా? మీ కోట్లేసి గెలిపించిన పాపానికి ఈరోజు ఇక్కడ భూములు లాక్కుంటారా? ఇక్కడేమో ఫార్మాసిటీ పెడితే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయట, ఫార్మా కంపెనీలు పెడితే. అదే మా దగ్గర ముచ్చలలో పెడితేనేమో కలుషితం అయిపోతుందంట. ఇది ఎక్కడి వితండవాదం అండి? మీరేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, పోలీస్ వైఫల్యాన్ని, ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక కలెక్టర్ వస్తున్నాడంటే, పబ్లిక్ హియరింగ్ అవుతుందంటే 100 మంది పోలీసు వాళ్ళు ఉంటారు అక్కడ. మరి పక్క ఊళ్ళో హియరింగ్ పెట్టినప్పుడు, 2 కిలోమీటర్ల దూరంలో హియరింగ్ పెట్టినప్పుడు, అక్కడ పోలీసు ఉన్నప్పుడు పోలీసును వదిలిపెట్టి కలెక్టర్ గారు ఎందుకు వచ్చారు? అంటే మీరే డ్రామా ఆడిందని అర్థమవుతుంది. ఏదో ఒక రకంగా ఇది చేసి దీన్ని మళ్ళీ డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఇప్పటికైనా పునఃపరిశీలించుకోండి ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా రీథింక్ చేయండి. మీరు చేస్తున్నది తప్పని రియలైజ్ కండి, ఇక్కడున్న వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించమని కేసీఆర్ గారు ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. ఈరోజు వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులుగానే భావిస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబంలో వచ్చిన ఇబ్బంది ఏదైతే ఉందో అక్కడున్న లేడీస్కి కానీ లోపల ఉన్న వాళ్ళకు ఒక భరోసా కల్పించి ఏదున్నా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది, టెన్షన్ పడొద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పి రమ్మని ఈరోజు మమ్మల్ని ఇక్కడ పంపించారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పక్షాన నిలబడు. నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడన్నా ఒక తప్పు మాట్లాడితే ఆ తప్పును కప్పిపుచ్చుకోవాలనుకుంటే ఇంకా 100 తప్పులు మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళు మొట్టమొదటి తప్పులు ఏం చేసిండ్రంటే, ఎలక్షన్ లోపల తప్పుడు వాగ్దానాలు ఇచ్చిండ్రు కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకునికే ప్రతిసారి తప్పులు మాట్లాడుకుంటా వస్తూ ఉన్నారు.